ఇక్కడ మన మధ్యలో నమస్కారం. నిన్నటి దినంన గుడిపల్లి మండల తహసీల్దార్ గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక కేసు రిపోర్ట్ అయింది. వచ్చేసి డీ పట్టాలు, నకిలీ డీ పట్టాలని ఒక వ్యక్తి క్రియేట్ చేసి ఈ రైతుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఆ నకిలీ పట్టాలు అంటగడతా ఉన్నాడు. దాని విషయంగా తహసీల్దార్కి ఇచ్చిన కంప్లైంట్ మీద మా సబ్ ఇన్స్పెక్టర్ గారు, గుడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ పట్టాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కుప్పిగాని పంచాయతీ గుడిపల్లి మండలానికి చెందిన జగదీష్ అనే అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఈ అబ్బాయి గతంలో 2016-17 నుంచి కూడా తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా వీళ్ళు దొరికినప్పుడల్లా కూడా డీఫామ్ పట్టాలు, నకిలీ డీఫామ్ పట్టాలని జిరాక్స్ చేయించి ఎవరైనా రైతులు వచ్చి మాకు పట్టాలు కావాలని అడగడంతో వాళ్ళకి పట్టాలు రెడీ చేసి ఇవ్వడం చేస్తున్నాడు. ఇది డీఫామ్ పట్టాలు. వీటిని జిరాక్స్ సెంటర్ నుంచి, పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్ నుంచి తీసుకొని వాళ్ళకి ఫోటోలు అతికిచ్చేసి ఇస్తున్నాడు. ఇలాగా ఫోటోలు అతికిచ్చేసి ఎంఆర్ఓ గారి సిగ్నేచర్స్ అబ్బాయి పెట్టి సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాలను నమ్మి రైతులు అవే నిజమైన పట్టాలు అనుకొని భూమి మీదకి వెళ్ళడము, అప్పటికే ఆ అనుభవంలో ఉన్న రైతులు, ఆ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతోటి ఘర్షణ పడ్డము, కోర్టుల వరకు రావడము, కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సదరు వ్యక్తి ముద్దాయి అనేక మందికి డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది, నకిలీ డీఫామ్ పట్టాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రైతులు మన ముందరికి వచ్చారు ఎంక్వైరీలో. వాళ్ళందరినీ కూడా మనం విచారించి వాళ్ళ దగ్గర ఉండే నకిలీ డీఫామ్ పట్టాలు ఈ అబ్బాయి ఇష్యూ చేసినాడు. ఈ జగదీష్ అనే వ్యక్తి ఇష్యూ చేసిన నకిలీ డీఫామ్ పట్టాలను కూడా మనము కొన్నింటి గ్యాదర్ చేయడం జరిగింది. ఈ అబ్బాయిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం. ఉండే ఎంపీడీఓ గారు రామకుప్పం మండలంలో నెట్ సెంటర్లో ఒక 3 నెట్ సెంటర్ల నుంచి ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఎంపీడీఓ గారి దృష్టికి రావడంతో ఆ ఎంపీడీఓ గారు వాళ్ళ పై అధికారుల ఉత్తర్వు మేరకు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనము 3 నెట్ సెంటర్లను గుర్తించడం జరిగింది. రేపు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. నకిలీ ధృవపత్రాలు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి నకిలీ ధృవపత్రాలు తీసుకొని దేనికి పనికిరావనేది, డబ్బు కాలం వృధా చేసుకోవడం తప్ప. కాబట్టి అందరూ కూడా మేల్కొని ఇటువంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా కష్టార్జితాన్ని వాళ్ళ పాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అటువంటి ఎవరికైనా ఎటువంటి అనుమానాలు వచ్చినా వాళ్ళ దగ్గర ఉండే పత్రాలు నకిలీవి అని తేలినా ఇమ్మీడియట్లీగా పోలీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.